బాక్సాఫీస్ దగ్గర ఈ నెల 15న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉన్న ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ సినిమా మీద ఉన్న అంచనాలు భారీగానే ఉండగా రీసెంట్ గా అంచనాలను నిజం చేయడానికి సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఆల్మోస్ట్ మొదటి పార్ట్ ట్రైలర్ లానే ఈ ట్రైలర్ కి కూడా మిక్స్డ్ రెస్పాన్సే ఆడియన్స్ నుండి వచ్చింది. మరీ రొటీన్ గా అనిపించింది అంటూ కామెంట్స్ వినిపించగా ఒక్క రామ్ క్యారెక్టరైజేషన్ తప్పితే మిగిలిన సినిమా అంతా కూడా ఈజీగా గెస్ చేసే విధంగానే ఉంది అంటూ ట్రైలర్ లోనే కథను చెప్పడంతో ఆడియన్స్ ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ మొదటి పార్ట్ కూడా ఇలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత థియేటర్స్ లోకి రిలీజ్ అయ్యి మాస్ ఆడియన్స్ ని ఓ రేంజ్ లో అలరించి రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు కూడా అదే సీన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక ఈ ట్రైలర్ కి మాస్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్సే రాగా రెగ్యులర్ మూవీ గోర్స్ నుండి మాత్రం యావరేజ్ టు అబోవ్ యావరేజ్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక యూట్యూబ్ లో అయితే మంచి రీచ్ ను సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ ఓవరాల్ గా సాలిడ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు 24 గంటలు పూర్తయిన తర్వాత యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కి 10.20 మిలియన్ల వ్యూస్ మార్కు అందుకొని మంచి రీచ్ ను సొంతం చేసుకోగా లైక్స్ పరంగా మరీ అనుకున్న రేంజ్ లో జోరు చూపించకపోయినా కానీ ఓవరాల్ గా 2,09,000 రేంజ్ లో లైక్స్ మార్కును అందుకొని పర్వాలేదనిపించింది. ఓవరాల్ గా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల ట్రైలర్స్ పరంగా కన్సిస్టెంట్ గా ప్రతి సినిమాకు మంచి జోరును చూపెడుతూ దూసుకుపోతున్నాడు రామ్ పోతినేని. ఇక ఈ నెల 15న రిలీజ్ కి సిద్ధమవుతూ ఉన్న డబుల్ స్మార్ట్ సినిమాతో ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.